హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన కరివేపాకు పల్లీల ఫ్రై ఇడ్లీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 3 ఇడ్లీలు తీసుకున్నాను. చూసారు కదా, ఇడ్లీలు ఫ్రెష్వేనండి. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. మరీ చిన్నవి వద్దు, ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ సైజు సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన 2 ఇడ్లీలు కూడా ఇదే విధంగా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ ఎక్కినాక ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ కన్నా నెయ్యే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ కన్నా నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను ఆవాలు జీలకర్ర అండి, నేను ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు అనేది ఆ జీలకర్ర అనేది నోటికి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది జీలకర్ర మనకి. ఇక నేను 1.5 స్పూను కరివేపాకు పల్లీల పొడి వేసుకున్నాను. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పొడి మాడిపోయి టేస్ట్ ఉండదండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇవి ఇడ్లీని ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకొని, ఒక 1/2 స్పూను మళ్ళీ కరివేపాకు పల్లీల పొడి వేసుకుని ఈ విధంగా కలిపేసుకొని, లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. మనకి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన కరివేపాకు పల్లీల ఇడ్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కరివేపాకు పల్లీల పొడి కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి లింక్.